హక్కును చేర్చుకొని వారిచే ప్లెడ్జ్ స్వచ్ఛాంధ్ర. I am Madhuri from 3rd standard in ZPHS A Koduru. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ఆ పాప చెప్పేటప్పుడు మనం కూడా ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్తారు, మీరందరూ సార్తో పాటు ప్రతిజ్ఞ చేయాలి. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. అందరూ చెయ్యి ముందర పెట్టి గట్టిగా చెప్పాలి. పిల్లలు కూడా ఇప్పుడు మనం చిన్న పిల్లల దగ్గర నేర్చుకుంటున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా గట్టిగా చెప్పాలి. వెనకానుండి వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడండి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అలతి పదాలతో చక్కగా మన చిన్నారులు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేసి మన ముఖ్యమంత్రి వర్యుల వారి యొక్క మన్ననలను పొందారు. ఇంత చిన్న వయసులో మన అలమండ కోడూరు గ్రామ చిన్నారులు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి పక్కన కూర్చున్నారు. మరి ఇంతేనా మీ యొక్క కేరింతలు? మాన్య ముఖ్యమంత్రి వారికి వారి యొక్క గొప్పదైనటువంటి ఘనమైనటువంటి దార్శనికతతో కూడినటువంటి పిల్లల పట్ల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలుస్తూ మిగిలిన చిన్నారుల ముగ్గురు కూడా రమ్మని గౌరవ ముఖ్యమంత్రి వారు పిలుస్తున్నారు. వెళ్ళండి. పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అలమండ కోడూరు చిన్నారులను సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు చక్కనటువంటి చిరు దరహాసంతో ఆశీస్సులు అందిస్తున్నారు. గొప్పదైనటువంటి దార్శనికుడి చేత వారు దీవెనలు చెందుతున్న ఆ చిన్నారులకు ఆశీస్సులు తెలియజేస్తూ చక్కగా వారితో ముచ్చటిస్తూ మన ముఖ్యమంత్రి వారు మైక్ Respected Honorable Chief Minister of our state, Sri Nara Chandrababu Naidu Garu, esteemed dignitaries, on the dais, of the dais, elders, a very good morning one and all. My name is Anakapalli Bhargavi. I am studying 8th class in PM Sri ZPHS A Koduru School. Today I am standing here to representing the young minds of our state. Today I am here to share my thoughts about Swachandra Swarnandra. This vision started by our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu in 2024. This vision to develop our state in all aspects. Swachandra is just like a foundation which we build
Swarnandra. A truly golden state cannot rise from unclean surroundings. A cleanliness not only cleaning our streets, it is contribute about a healthy mindset and protect our environment. As students, we realized that, sir, the Swachandra program is started right from our school. A young minds when take responsibility about Swachandra to protect our nature very clean and green. When young people take responsibility about clean saplings and planting saplings, say no to single-use plastic. This makes the state wonderful and glorious. Sir, under your visionary leadership, sir, our Andhra Pradesh is always champion technology and smart governance. We envision that smart waste management systems and eco-friendly villages and green tech hubs are transforming our cities. Sir, in this occasion, I would like to express my gratitude for your vision and dedication, sir, about Swachandra and Swarnandra and also towards our state. You are also providing so many welfare schemes. Talliki Vandanam, Sarvepalli Radhakrishnan Vidyamitra, Dokka Sitama Madhyahna Bhojana Padakam, Stree Shakti, NTR Bharosa functions, which enlightened the poor people very much, sir. Apart from these all welfare schemes, you are also launches Swarnandra Swachandra program, Net Zero Campus, and Anantaranyalu are changing the picture of our state, sir. అలాగే ఇంకా మనకి సారు ప్రవేశపెట్టడంలో ముస్తాబు కార్యక్రమం అనేది మా ప్రతి ఒక్క స్కూల్లో ప్రారంభించడం అనేది మాకెంతో గర్వకారణం. ఎందుకంటే ముందులా చూసుకుంటే ఈ ముస్తాబు కార్యక్రమం రాకముందు నుంచి ప్రతి ఒక్క విద్యార్థి ఎలా ఉండేవారంటే ఒక ర్యాషెస్తో హైజీన్గా ఉండేవారు కాదు. When the Mustabu Karikramam is come, the children all are hygiene and also one thing, ముందు చెక్కీలతో పోల్చుకుంటే ముందు చెక్కి సారు ప్రవేశపెట్టడంలో ముస్తాబు కార్యక్రమం అనేది మా ప్రతి ఒక్క స్కూల్లో ప్రారంభించడం అనేది మాకెంతో గర్వకారణం. ఎందుకంటే ముందులా చూసుకుంటే ఈ ముస్తాబు కార్యక్రమం రాకముందు నుంచి ప్రతి ఒక్క విద్యార్థి ఎలా ఉండేవారంటే ఒక ర్యాషెస్తో హైజీన్గా ఉండేవారు కాదు. When the Mustabu Karikramam is come, the children all are hygiene and also one thing, ముందు చెక్కీలతో పోల్చుకుంటే ముందు చెక్కీలు పీనట్ జగ్రీ చెక్కీస్, now millet జగ్రీ చెక్కీస్. It very good and very tasty. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే చెక్కీలు రాకముందు ఆ పీనట్ చెక్కీ వచ్చే ముందు మేమందరం ఏం చేసేవాళ్ళం అంటే అవి ఎవరైనా మీరు తింటారా అని మేము అడిగేవాళ్ళమే. ఇప్పుడు మిల్లెట్ చెక్కీ వచ్చిన తర్వాత నాకు ఎవరైనా తినడానికి ఇస్తారా అని అడుగుతున్నాం. ఇట్ ఈస్ వెరీ టేస్టీ అండ్ డెలిషియస్ చెక్కీ, సార్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, సార్, బికాస్ ఆల్వేస్ supporting in all sectors, mainly in education, sir. And also my mother and father wishes, sir. ఎప్పుడైతే మీ దగ్గర వచ్చి ఇలా మాట్లాడతానో, ఎప్పుడు ఇలా నేను ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడతానో, ఎప్పుడు ఇలా స్పీచ్ మీ ముందు చెప్తానో అని మా మమ్మీ వాళ్ళు కోరుకునేవారు. ఇప్పుడు ఆ విషయం అనేది మా మమ్మీ వాళ్ళు చూస్తుండగానే నేను గ్రాండ్ చేసుకున్నాను. ఇది నాకు ఎంతో గర్వకారణం, సార్. మీ ముందు ఇలా మాట్లాడడం అనేది నాకు ఎంతో గర్వకారణం, సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు నా ధన్యవాదాలు, సార్. అద్భుతం, అమోఘం, ఆద్యంతం విజ్ఞానదాయకం. వారి యొక్క మేధోపరమైన పాలనలో మన పిల్లలు ఎంత అభివృద్ధిని వికాసాన్ని సాధించారో తెలియచేసే ఆ చిన్నారి యొక్క అనితర సాధ్యమైన అనంతమైనటువంటి గంగా ధారలా సాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్కరణలన్నింటినీ కూడా ఏకరువు పెడుతూ మన ముఖ్యమంత్రి వారిని అలరించినటువంటి చిన్నారికే కాకుండా అందరికీ, పిల్లలందరికీ కూడా వారి పవిత్ర హస్తాల మీదుగా సత్కారం జరుగుతుంది. మనం మాత్రం కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు, సార్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు చిన్నారి మాటలకు ఎంతగా మురిసిపోయారో చూడండి. వారికి ధన్యవాదాలు. వారి తల్లిదండ్రులకు కూడా మరొకసారి ఈ వేదిక తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వర్ణాంధ్ర
డిఓ గారు. వేదికను అలంకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పెద్దలకు, అధికారులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు రాయవరపు లోకేష్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అలమండ కోడూరులో 10వ తరగతి చదువుతున్నాను. మన భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం స్పెషల్. ఎందుకంటే ఏపీ అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఏపీ అంటే యాక్టివ్ ప్రోగ్రెస్. పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టును, అమరావతి లాంటి రాజధానిని పూర్తి చేస్తున్న రాష్ట్రం మనది. మన భారతదేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం మనది. ఇది మనకు ఎంతో గర్వకారణం. ఒక సాధారణ నాయకుడు రోడ్డు వేస్తాడు, కానీ ఒక గొప్ప నాయకుడు భవిష్యత్తుకి దారి వేస్తాడు. అలాంటి గొప్ప నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. 1995లో కంప్యూటర్ అంటే తెలియని రోజుల్లో హైదరాబాద్ను సైబరాబాద్గా మార్చిన గొప్ప నాయకుడు. ఇప్పుడు 1,00,000 మంది యువతకు ఐటీలో ఉద్యోగాలు వచ్చాయంటే దానికి కారణం చంద్రబాబు గారే. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని కడుతున్నారు. ఒక క్వాంటమ్ కంప్యూటర్ సాధారణ కంప్యూటర్ కంటే 1000 రెట్లు వేగంగా పనిచేస్తుంది. హైదరాబాద్ను సైబరాబాద్గా మార్చినట్టు ఇప్పుడు మన అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మార్చనున్నారు. మన విశాఖ డేటా సెంటర్ హబ్ అవుతుంది. ఇది మనకు చాలా గర్వకారణం. మన చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలకు కాదు 50 సంవత్సరాలకు ఆలోచిస్తారు. అందుకే ఆయనను విజనరీ ఆఫ్ ఇండియా అని అన్నారు. మా విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎన్నో చేసింది. అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా రుచికరమైన పౌష్టిక ఆహారం, తల్లికి వందనం ద్వారా తల్లులకు ఆర్థిక భరోసా. ఇప్పుడు మన ప్రభుత్వ బడుల్లోనే డిజిటల్ క్లాసులు ఉన్నాయి. సార్, నిజం చెప్పాలంటే మన ప్రభుత్వ బడి ప్రైవేటు బడిని మించిపోయింది. ఇక ఈరోజు ముఖ్య విషయం సాసా అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. దీనిని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 2024వ సంవత్సరంలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం ఓన్లీ రోడ్లపైన చెత్త తొడవడమే కాదు, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి 5 ముఖ్య లక్ష్యాలు ఉన్నాయి. 1, శుభ్రత. మనం మన ఇంటిని, మన వీధిని, మన ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 2, ప్లాస్టిక్ నిషేధం. మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలి. 3, చెత్త నుండి సంపద. ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగపరుచుకోవాలి. మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం, స్వచ్ఛాంధ్రని స్వర్ణాంధ్రగా రూపుదిద్దించేందుకు మన వంతు మన ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పిల్లలకు గొప్పదైన ఈ సభా వేదికపై నిర్భయంగా స్వచ్ఛమైన తేట తెలుగులో తన మాటలు వినిపించిన చిన్నారికి అభినందనలు. Good morning to our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu and esteemed dignitaries on the dais. My name is Dugga Madhuri. I am studying 3rd standard in ZPHSA Kodur. I am very happy to speak about Anantaranya, a wonderful program by the Andhra Pradesh government. Anantaranya is a great program to make our state greener by planting more trees. Trees give us fresh air, fruits, shade and rain. They are our best friends because they help all living beings. Our environment is our home. If we protect nature, nature will protect us. Every small step we take can make a big difference. I sincerely thank our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu for inspiring us through this beautiful program. Let us all join hands to make Andhra Pradesh green, healthy and beautiful. Let us all take a simple pledge. One child, one tree. Save trees, save nature, save our future. Thank you everyone. Jai Hind. అద్భుతం. కేవలం 3వ తరగతి చదువుతున్న మన మాధురి, 3వ తరగతి చదువుతున్న మాధురి. Respected CM Sri Chandrababu Naidu Garu and other dignitaries, a very good morning to you all. I am Swati Priya, studying 6th class at PM Shri ZPHSA Koduru School. Today I am going to talk about net zero
campus. A net zero campus creates as little pollution as possible. The waste and energy we use is balanced by the green actions we take. To achieve this, we must focus on 3 things. First one, energy management. Use solar power and switch off unused lights. Second one, waste management. Follow green bin for wet, blue bin for dry waste. Third one, green cover. Plant trees and maintain a garden. Why is this important? Because climate change is real. If you don't act now, our future will be in danger. Our school can become a real model. Let's start with small steps. Say no to plastic, use eco-friendly clothes, use solar power and electric vehicles. Let us work together to make our school, village, city and our state a net zero area. Thank you for all. ఆంగ్లము ఆంధ్రము ఆంగ్లాంధ్ర భాషలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వేదికను ఫలవంతం చేసిన ఈ భవిష్య వ్యాఖ్యాతలు వాచస్పతులకు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు చక్కగా ఆలింగనం చేసుకుని వారికి ఆశీస్సులు అందిస్తున్నారు. గొప్పదైనటువంటి భవిష్యత్తు వారికి కలగాలని ఈ వేదిక శుభాశీస్సులు అందిస్తూ ఎవరి యొక్క సందేశం కోసమైతే, ఎవరి యొక్క లక్ష్య స్ఫూర్తి కోసమైతే